ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు పుష్యభూతి వంశాన్ని గురించి చూద్దాం. అయితే అంతకంటే ముందు ఒక పిట్ట గురించి. ఒక చిన్న పిట్ట తన ఆహార అన్వేషణ కోసం ఎన్నో చోట్ల విహరిస్తూ ఉంటుంది. అంటే చూస్తూనే ఉంటుంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని. అది మొత్తం తిరిగి తన ఆహార అన్వేషణ కోసం చేయని కృషి ఉండదు. మరి అదేవిధంగా మనకు డిఎస్సిలో కానీ ఇతర ఎగ్జామ్స్లో కానీ ఏవైతే వస్తాయో వాటి గురించి ప్రతి బుక్లో క్షుణ్ణంగా చూస్తేనే ఏవైతే ప్రామాణికంగా ఇచ్చారో టెక్స్ట్ బుక్స్ తర్వాతనే ఇలాంటి పబ్లికేషన్స్. మరి ఆ టెక్స్ట్ బుక్ను చదివేంత టైం ఇప్పుడు లేదు, మనది ఆల్రెడీ అయిపోయింది అని అనుకుంటున్నాను. దానికి రివిజన్గా ఇలాంటి బుక్స్ను చదవండి ఫ్రెండ్స్. నిన్న ఒక ఫ్రెండ్ అడిగారు ఎలాంటి బుక్స్ ఏవి చదవాలి అని. టెక్స్ట్ బుక్స్ 6th to ఇంటర్మీడియట్ వరకు అంటే 6th to 10th కంపల్సరీగా చదవాలి. ఆ తర్వాత ఏంటంటే అందులోనే వచ్చిన టాపిక్స్ రిపీటెడ్గా ఏవైతే వచ్చాయో ఇందులో ఉన్నాయే ఇంటర్మీడియట్లో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చదవాలి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్గా మీకు ప్రామాణికం అనిపించే ఏ బుక్ అయినా పర్వాలేదు. నా సజెషన్, నేను చదివే బుక్ మాత్రం షైన్ ఇండియా. అంతేకాకుండా మీకు కోచింగ్ సెంటర్లలో కానీ ఇంకెక్కడైనా దొరికితే అలాంటివి తీసుకోండి. న్యూస్ పేపర్ ఇప్పుడు చదివేంత టైం అనేది ఉండదు ఫ్రెండ్స్, నాకు తెలిసైతే. మీకు వీలుగా ఉంటే మీరు ఆ విధంగా చేయండి, న్యూస్ పేపర్స్ చూడండి. ఇంకా ఏంటి అంటే విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, దానికి మీరు ఏదైతే బుక్ అనుకున్నారో ఆ బుక్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల షార్ట్ టైంలో ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. ప్రేరణ అండ్ సాధన ఈ క్లాసే కాకుండా చాలా క్లాసెస్ మీకు వస్తున్నాయి. ఏవైనప్పటికీ మీరు ఒకదాన్ని నమ్మండి. ఇప్పుడు నేను ఎలా అంటే నేను శ్రీ అను పబ్లికేషన్స్ని నమ్మాను, దాని ప్రకారంగా చెప్తున్నాను. ఇదే ప్రింట్ సేమ్ ఒక 2 బిట్లతో తేడాతోని ప్రతి ఒక్కరూ అదే విధంగా చేస్తారు. కాబట్టి ఏదో ఒక బుక్కుని మనం ప్రామాణికంగా నమ్మి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి, మన మెథడాలజీకి కూడా ఒక బుక్ని తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది. అదేవిధంగా నేను ఇందులో చాలా క్లాసెస్ పెడుతున్నాను. మరి లైక్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకు ఫ్రెండ్స్, మీకు నచ్చట్లేదా? మరి నేను ఎన్నో స్ట్రగుల్స్ చేస్తే కానీ మొన్న టీజీటీ అనేది రాలేదు. మరి నా అనుభవాలు మొత్తంగా పరిశీలించే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కోల్పోయిన జీవితం ఇతరుల కుటుంబాల్లో కావద్దని. దాదాపుగా 2005 సంవత్సరం 2006లో నాకు ఎగ్జామ్ పడింది. అప్పటి నుంచి 2006 అంటే 2024లో ఇప్పుడు టీజీటీ అనేది రావడం జరిగింది, చివరి క్షణాల్లో, చివరి కొన ఊపిరిలో. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇక్కడైనా ఇప్పుడైనా కానీ సాధించే అవకాశం ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు డిఎస్సికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరి మీరు పోటీ ఏ విధంగా ఇస్తారు మీరే నిర్ణయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి క్లాస్లోకి వెళ్దాం ఒకసారి. మరీ బోర్ కొట్టించకుండా అప్పుడప్పుడు కొంచెం నిజ జీవితాలు తెలిస్తే మీరు ఇంకెక్కువ చదువుతారన్న ఉద్దేశం. అంతేగాని నా గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. పుష్యభూతి వంశం. ఈ వంశ స్థాపకుడు పుష్యభూతి. ఇతని మనవడైన ప్రభాకర వర్ధనుని కాలంలో తానేశ్వర్ రాజ్యంగా గొప్పగా వర్ధిల్లింది. ప్రభాకర వర్ధనుడు మాల్వా రాజులకు, వాయవ్య పంజాబ్కు చెందిన హునులకు, రాజపుటాన రాజులైన గూర్జరులకు వ్యతిరేకంగా పోరాడాడు. ఎవరెవరితోని ప్రభాకర వర్ధనుడు పోరాడంటే మాల్వా రాజులతోని, వాయవ్య పంజాబ్కు చెందిన హునులకు, అదేవిధంగా రాజపుటాన రాజులైన గూర్జరులతోని ఈ విధంగా ఇతను పోరాడడం జరిగింది. మరి ఇతను ఎవరి కొడుకంట? పుష్యభూతి కొడుకు. పుష్యభూతి వంశం కదా, పుష్యభూతి కొడుకు ప్రభాకర వర్ధనుడు. ఇతడు చాలా బలవంతుడైనందువల్ల క్రీస్తు శకము 604లో కనౌజ్ను పాలించే మౌఖరి వంశమైన గృహవర్మ ఇతని కూతురైన రాజశ్రీని వివాహం ఆడాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మన హీరో రాజశ్రీని పెళ్లి చేసుకున్నాడు. గృహవర్మ కూతురు ఆమె. వైవాహిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ప్రభాకర వర్ధనుడు తన జ్యేష్ఠ పుత్రుడైన రాజ్యవర్ధనుని ఆధ్వర్యంలో హునులపై దండెత్తాడు. ఎవరి టైంలో? రాజ్యవర్ధనుని టైంలో. ఇతని కనిష్ట పుత్రుడైన హర్షవర్ధనుడు, ఈయననేమో జ్యేష్ఠపుత్రుడు పెద్దోడు, ఇటు చిన్నోడేమో హర్షవర్ధనుడు.
కూడా తన అన్న బాటను అనుసరించాడు. ఈ ఇరువురు సోదరులు దండయాత్రలో ఉన్న సమయంలోనే ప్రభాకర వర్ధనుడు వ్యాధిగ్రస్తుడై మరణించాడు. వ్యాధిగ్రస్తుడు అనగానే ఒకటి గుర్తు రావాలి ఫ్రెండ్స్, మనకు బౌద్ధ మతంలో ఎవరెవరిని చూశాడన్నాం? ఫస్ట్ ముసలివాడికి ఏమైంది? వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినాక ఆయన చనిపోయాడు, అంటే మరణాన్ని చూశాడు. తర్వాత సన్యాసిగా మారాడు. చూసారా ఫ్రెండ్స్, ఒక్క వర్డ్ చూసి మనం మిగతా అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ విధంగా రీకాల్ అనేది చేస్తూ ఉండాలి. ప్రభాకర వర్ధనుని మరణానంతరం తానేశ్వర రాజ్య సింహాసానికి రాజ్యవర్ధనుడు అధిష్ఠించాడు. అంటే పెద్దోడు కాబట్టి రాజ్యవర్ధనుడు వచ్చాడు. అంతలోనే మాల్వా పాలకుడైన దేవగుప్తుడు గౌడ రాజ్యాన్ని పాలించే శశాంకునితో కలిసి తన బావ అయిన గృహవర్మను హత్య చేయించిన విషయం రాజ్యవర్ధనునికి తెలిసింది. తన బావ అయిన గృహవర్మను హత్య చేయించిన విషయం రాజ్యవర్మనునికి తెలిసింది. అప్పుడు అతడు దేవగుప్తుని పైకి దండెత్తి అతడిని ఓడించాడు. కానీ అనూహ్యంగా దేవగుప్తుని సోదరుడైన గౌడ శశాంకుని చేత హత్య గావించబడ్డాడు. ఈయన కూడా చనిపోయాడు పాపం. ఆ సమయంలోనే అవమానాన్ని భరించలేక రాకుమారి రాజశ్రీ వింధ్యా పర్వతాల వైపు వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్రీస్తు శకము 606 సంవత్సరంలో హర్షవర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎంత ఘోరం ఫ్రెండ్స్, ఇక్కడ ఒకరినొకరు చంపుకోవడం. ప్రభాకర వర్ధనుని కొరకు ఎవరు ఫ్రెండ్స్? రాజ్యవర్ధనుడు. ఈ రాజ్యవర్ధనుడు ఎవరెవరితో గొడవపడ్డాడు? దేవగుప్తుడితోనే, గౌడ రాజ్యాన్ని పరిపాలించే శశాంకునితోనే ఫైట్ అనేది చేసిండ్రు. అయితే వాళ్ళు ఏం చేసిర్రు? అంతకంటే ముందు గృహవర్మను చంపేసిర్రు, వాళ్ళ భావం చంపేసిండ్రు కాబట్టి ఇతను వాళ్ళ పైకి వెళ్ళాడు. అట్లా చంపేసిండ్రు కాబట్టి అతని భార్య అయిన రాజశ్రీ ఏం చేసింది? వింధ్యా పర్వతాల పైకి వెళ్ళిపోయింది. ఇతన్ని కూడా వాళ్ళు గృహవర్మ చనిపోయిన తర్వాత దేవగుప్తుడు శశాంకునితో ఫైట్ చేసేటప్పుడు ఈ రాజ్యవర్మ కూడా చనిపోవడం జరిగింది. రాజ్యవర్ధనుడు కూడా చనిపోయాడు. ఇక అతని తమ్ముడైన తర్వాత ఎవరున్నారు? హర్షవర్ధనుడు రాజ్యానికి రావడం జరిగింది. ఇంతమంది చనిపోవడము, అక్కయ్య దానిపైకి వింధ్యా పర్వతాల వైపుకి వెళ్ళిపోవడము, ఇదంతా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో హర్షవర్ధనుడు. మరి మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ కష్టాలని ఊరికే తలుచుకుంటూ అక్కడే ఉండిపోతే మన జీవితం కష్టంతోనే మిగిలిపోతుంది. కాబట్టి కష్టాలని ఇష్టంగా భావిస్తూ హర్షవర్ధనుడు లాంటి గొప్ప స్థాయికి చేరకపోయినా మనం అనుకున్న ఆ స్థాయికి చేరితే మనం కూడా గొప్పోళ్ళమే. ఏమంటారు ఫ్రెండ్స్? కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. హర్షవర్ధనుడు అతి చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిరోహించాడు. అయితే అనతి కాలంలోనే అతడు తన సమర్థతను చాటుకొని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. హర్షవర్ధనుని విజయాలు. హర్షవర్ధనుడు తన సోదరిని రక్షించిన అనంతరం తూర్పు ప్రాంతంపై దండెత్తి గెలిచి తన విజయ యాత్రను ప్రారంభించాడు. ఆపై గౌడ శశాంకుని మీదకు దండెత్తి అతడిని ఓడించాడు. హర్షవర్ధనుడు గౌడ శశాంకుని ఆధీనంలో ఉన్న పంజాబ్, కనౌజ్, గౌడ, మిథిలా, ఒరిస్సా అనే ప్రాంతాలను జయించాడు. అదే క్రమంలో వల్లభి, కచ్, సౌరాష్ట్ర, సింధులను కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంటే అలా అక్కను కాపాడడం అనేది జరిగింది. హర్షవర్ధనుడు నేపాల్ను కూడా జయించాడు. క్రీస్తు శకము 612 నాటికి ఇతడు భారతదేశపు ఎగువ ప్రాంతాలన్నింటితో పాటు బెంగాల్లోని విశాల ప్రాంతాన్ని, పంజాబ్లోని తూర్పు ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వచ్చిందే రెండవ పులకేశితో యుద్ధం. మరి హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి ఏ విధంగా జరిగింది, ఎవరు గెలిచారు అనేది చూద్దాం. ఉత్తర భారతదేశంలో తన సార్వభౌమత్వాన్ని స్థాపించిన తర్వాత హర్షవర్ధనుడు దక్షిణ భారతంపై దృష్టిని సారించాడు. అప్పుడు దక్కన్ ప్రాంతం బాదామి చాళుక్యుల పాలనలో ఉండేది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈయన ఉత్తర భారతదేశంలో ఇతను ఉంటే దక్షిణ భారతదేశంలో బాదామి చాళుక్యులు ఉన్నారు. అందులోనే చాళుక్య రాజైన రెండవ పులకేశి హర్షవర్ధనునికి సమకాలికుడు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధం 612లో రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించాడు. పాపం నర్మదా నది తీరంలో ఇతను ఓడిపోవడం అనేది జరిగింది. రెండవ పులకేశి వేయించిన ఐహోల్ శాసనం ద్వారా తెలుస్తున్న ఈ విషయాన్ని బట్టి హర్షవర్ధనుని పాలన భారతదేశానికే పరిమితమైందని నిర్ధారణ అవుతుంది. హర్షవర్ధనుని విజయాలు, ఇతనితో ఓడిపోయి ఇంకా నర్మదా నదిలో ఏమీ గత్యంతరం లేక దూకి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి హర్షవర్ధనుని విజయాలు ఏంటి? దక్షిణ భారతంలో తన ఆధిపత్యాన్ని స్థాపించడంలో విఫలమైన హర్షవర్ధనుడు
వల్లభి వైపు దృష్టి సారించాడు. వల్లభి పాలకుడైన వాకాటక రెండవ ధ్రువసేనుని ఓడించిన ఫలితంగా వల్లభ రాజ్యం మీద ఆధారపడిన అనంతపురం, కచ్, దక్షిణ కతియావార్ అధిపతులు కూడా ఇతనికి లొంగిపోయారు. బంగాళాఖాత తీర ప్రాంతంలో గంజాం రాజులకు వ్యతిరేకంగా పోరాడి హర్షవర్ధనుడు తన జైత్రయాత్రను ముగించాడు. అస్సాం రాజు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాడు. సాహిత్యాధారాలను బట్టి కాశ్మీరు రాజు హర్షవర్ధనుని నోటి మాటలతోనే లొంగిపోయాడు. అదేవిధంగా సింధు రాజు కూడా తన రాజరికాన్ని వదులుకున్నాడు. ఈ విధంగా సామ్రాజ్య విస్తరణ అనేది హర్షవర్ధనుడు సామ్రాజ్యం పశ్చిమాన సౌరాష్ట్ర కతియావార్లోని వల్లభి రాజ్యం వరకు, తూర్పున అస్సాం సరిహద్దు వరకు వ్యాపించింది. దక్షిణాన దీనికి నర్మదా నది సరిహద్దు కాగా, ఉత్తరాన ఒక పంజాబ్ మినహా మిగతా ప్రాంతమంతా ఇతని సామ్రాజ్యంలో భాగమైంది. మరి చైనాతో హర్షవర్ధనుని సంబంధం ఎలా ఉందో చూద్దాం. హర్షవర్ధనుడు చైనాతో దౌత్యపరమైన సంబంధాలను కొనసాగించాడు. క్రీస్తు శకము 641లో అతడు చైనా దేశానికి ఒక రాయబారిని పంపగా, క్రీస్తు శకము 643 చైనా నుంచి అతని రాజ్యానికి ఒక రాయబార బృందం అనేది వచ్చింది. మరి హర్షవర్ధనుడు ఒక గొప్ప యుద్ధ వీరుడేగాక ఉత్తమ పరిపాలకుడు కూడా. పరిపాలనలో రాజే సార్వభౌమాధికారి. శాసన నిర్వహణ, కార్యనిర్వహణ, పరిపాలక, న్యాయాధికారాలన్నీ అతని పరిధిలోనే ఉండేవి. ఇతనికి సహాయంగా ఒక మంత్రి పరిషత్తు ఉండేది. ఈ మంత్రి పరిషత్ కాకుండా మరికొంతమంది అధికారులు రోజువారీ పరిపాలనలో రాజుకు సహాయపడేవారు. వీరిలో అత్యున్నత స్థాయి అధికారులు మహారాజాధికృత, మహాప్రతిహార, మహాసంధి విగ్రహకుడు అని పిలిచేవాళ్ళు. వీళ్ళ అత్యున్నత అధికారులు వీళ్ళన్నట్టు. పరిపాలనా సౌలభ్యం కోసం హర్షవర్ధనుని సామ్రాజ్యం భుక్తిలు, విషయాలు, గ్రామాలుగా విభజించడం జరిగింది. సేమ్ టు సేమ్ మన గుప్తుల కాలంలో కూడా ఈ విధంగానే ఉంది కాబట్టి ఇక్కడ గుప్తులు అని రాసుకోవచ్చు. భుక్తికి అధిపతి ఉపాధికుడు, విషయకు అధిపతి విషయపతి, గ్రామాధిపతి గ్రామాధ్యక్షుడు, స్థానిక పరిపాలనను భోగపతి, ఆయుక్త, ప్రతి పాలకుడు చూసుకునేవారు. హర్షుని కాలం నాటి సామంతులను మహాసామంత లేదా సామంత మహారాజు అని పిలిచేవారు. 1/6 వంతుగా, చాలా ఇంపార్టెంట్ ఇది, 1/6 వంతుగా చెల్లించబడే భూమి శిస్తు ఆనాటి ప్రధాన ఆదాయ వనరు. ఆ కాలంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉండేవి. హర్షవర్ధనుడు చాలా పెద్ద సైన్యాన్ని పోషించాడు. ఈ సైన్యానికి అంతటికీ అధిపతిగా ఉండేవాడు. ఈ విధంగా హర్షవర్ధనుడు తన రాజ్యపాలన అనేది కొనసాగించాడు. ఆ తర్వాత సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి? కుల వ్యవస్థ మీద ఆధారపడిన హర్షవర్ధనుని కాలం నాటి సమాజం గురించి, తానేశ్వరం రాజ్య స్థితిగతులను గురించి చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్, ఇట్సింగులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇతని కాలంలోని వారు హుయాన్సాంగ్ మరియు ఇట్సింగ్. సమాజంలో 4 ప్రధాన వర్ణాలతో పాటు అనేక ఉపకులాలు ఉండేవి. ఈ కులాలలో కొందరి మధ్య ఆహార సంబంధమైన, వివాహ సంబంధమైన బాంధవ్యాలు ఉండేవి. మరికొన్ని కులాల మధ్య ఇవి నిషేధించబడినవి. బాల్య వివాహాలు, సతీ ఆచారాలు అమల్లో ఉండేవి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా ఉండేది. వీటితో పాటు బ్రహ్మాండమైన పారిశ్రామికాభివృద్ధి సాధించబడినందువల్ల వర్తక శ్రేణులు మనుగడలో ఉండేవి. హర్షవర్ధనుని రాజ్యం సమృద్ధమైన సకల సంపదలతో తులతూగింది. మహామోక్ష పరిషత్. మరి మహామోక్ష పరిషత్ అంటే ఏంటంటే, హర్షవర్ధనుడు అలహాబాద్లోని ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్ అనే మతపరమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడు తన తొలినాళ్ళలో ఒక గొప్ప శైవ భక్తునిగా ఉండేవాడు. కానీ తదనంతర కాలంలో హుయాన్సాంగ్ సోదరి రాజశ్రీల ప్రభావం వల్ల బౌద్ధ మతాన్ని అవలంబించాడు. ఇతను ఏం చేసిండు? ఫస్ట్ ఏమో శైవ భక్తుడిగా ఉన్నాడు. ఆ తర్వాత హుయాన్సాంగ్ మరియు సోదరి రాజశ్రీల ప్రభావం వల్ల బౌద్ధ మతం అనేది స్వీకరించాడు. ప్రయాగలోని మహామోక్ష పరిషత్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడింది. అయితే హర్షుడు తన కాలంలో మొత్తం 6 పరిషత్లను నిర్వహించగా, క్రీస్తు శకము 643 నాటి 6వ పరిషత్కు హుయాన్సాంగ్ హాజరయ్యాడు. 6వ దానికి ఈయన హాజరయ్యాడు.
ఈ పరిషత్తులో హర్షుడు అప్పటి వరకు తన వద్ద పోగైన సంపదనంతా దాన ధర్మాల కింద బ్రాహ్మణులకు, పండితులకు, పేద ప్రజలకు పంచేవాడు. అతడు తిరిగి తన రాజధానికి వెళ్ళేటప్పుడు తన సోదరి సమర్పించిన దుస్తులు మాత్రమే మిగిలాయి. ఈ విధంగా అతను ఎంత దయాహృదయుడో చూడండి ఫ్రెండ్స్. కనౌజ్ సమావేశం. ఈ సమావేశం రాజ్యంలో బౌద్ధ మత ప్రచారానికి, వ్యాప్తికి ఉద్దేశించింది. దీనికి చాలా పెద్ద సంఖ్యలో రాజులు, పండితులు, మత పెద్దలు హాజరయ్యేవారు. ఈ సమావేశంలో శివుడు, విష్ణువు, సూర్యుడు, బుద్ధ భగవానులను ఆరాధించేవారు. జలంధర్, నలంద, కాంచీపురం, ధాన్యకటకం వంటి ప్రాంతాలు గొప్ప బౌద్ధ మత కేంద్రాలుగా ఉండేవి. ఇవేవి జలంధర్, నలంద, కాంచీపురం, ధాన్యకటకం. మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన బోధనలు, ఉపన్యాసాలతో ఈ సమావేశం 23 రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించబడింది. ఒకసారి చూడండి, నలంద విశ్వవిద్యాలయం ఈ మధ్య దాన్ని మళ్ళా నిర్మాణం అనేది చేసి దాని స్థాపనకు మళ్ళీ దాన్ని ఓపెన్ అనేది చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవాలంటే చదువుకోవచ్చు. విద్యాభివృద్ధి. హర్షవర్ధనుడు ఒక గొప్ప పండితుడు, కవి మాత్రమే కాకుండా గొప్ప అభ్యాసకుడు కూడా. నలంద, వల్లభిలోని బౌద్ధ ఆరామాలు చాలా గొప్ప అభ్యసనా కేంద్రాలుగా ఉండేవి. నలంద అనేది ఆనాడు విద్యకు ప్రధాన కేంద్రంగా ఉండేది. దేశ విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఆ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేవారు. ప్రారంభంలో ఇక్కడ మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన తత్వశాస్త్రం మాత్రమే బోధించబడేది. మహాయాన బౌద్ధ మతానికి కాలక్రమంలో వేదాలు, తర్కం, వ్యాకరణం, వైద్యం, యోగ శాస్త్రాలను కూడా బోధించేవారు. ఆర్యదేవుడు, వసుబంధుడు, విజ్ఞాగుడు, ధర్మపాలుడు మొదలైన వారు ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలోని ప్రముఖ ఉపాధ్యాయులు. ఈ విశ్వవిద్యాలయం స్వేచ్ఛాయుత అభ్యసనానికి ఆదర్శ నమూనాగా నిలిచింది. సుమారు 200 గ్రామాలపై వచ్చే శిస్తు ఆదాయంతో నలందలోని ఆరామాలు నడిచేవి. నలంద విశ్వవిద్యాలయంలో పాటు వల్లభిలో తన ఒక హీనయాన బౌద్ధ మత విశ్వవిద్యాలయం ఉండేది. వల్లభి అన్న దగ్గర నలంద లాగానే వల్లభి కూడా విదేశీ విద్యార్థులకు కలిగి ఉండేది. స్థిరమతి, గుణమతి అనేవారు వల్లభిలో ఆరామాలను పర్యవేక్షించేవారు. స్థిరమతి మరి గుణమతి. సాహిత్యాభివృద్ధి. మరి హర్షుడు చాలా గొప్ప కవి పండితుడు. ఇతడు నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే 3 అద్భుతమైన నాటకాలను రాశాడు. హర్ష చరిత్ర, కాదంబరి అనే గ్రంథాలను రచించిన బాణభట్టుడు హర్షవర్ధనుని ఆస్థాన కవి. బాణభట్టుడు ఎవరు? ఇతని ఆస్థాన కవి. హర్షవర్ధను చరిత్ర రాసిండు, ఈయన కాదంబరి అనేటి రెండింటిని రాశాడు బాణభట్టుడు. హరిదత్తుడనే కవి కూడా హర్షుని ఆదరణ పొందాడు. ఆ కాలంలోనే భర్తృహరి సుభాషిత శతకాన్ని, మయూరుడు సూర్యాష్టకాన్ని రచించారు. సంస్కృతం రాజభాషగా ఉండేది అయినప్పటికీ ప్రాకృతం కూడా ప్రాధాన్యతను కలిగి ఉంది. చరిత్రలో హర్షవర్ధనుని స్థానం. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో హర్షవర్ధనుడు ఒక సాటిలేని పరిపాలకుడు. అతడు అసాధారణమైన శక్తియుక్తులను కలిగి ఉండేవాడు. అతని ఆచరణ కూడా అందుకు తగినట్టుగానే ఉండేది. హర్షునితో సమర్థుడైన పరిపాలకుడు ఇతడు. అశోకుని, సముద్రగుప్తుని గుణగణాలను పునికి పుచ్చుకున్నాడు. సముద్రగుప్తునిలాగా ఇతడు ఒక గొప్ప విజేత, అశోకునిలాగా ఒక గొప్ప బౌద్ధ మత పోషకుడు. తాను అనుసరించిన ఇన్ని రంగాల్లో ఇతడు నిష్ణాతుడు. ఇతడు మౌర్యుల కీర్తి ప్రతిష్టలను అనుసరించదగినంత గొప్పవాడుగాను, గుప్తుల వైభవాన్ని పొందగలిగినంత సమర్థుడుగాను గుర్తింపు పొందాడు. ఈ విధంగా పెద్ద పెద్ద సామ్రాజ్యాలతోని పోల్చాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎంత గొప్పోడు హర్షవర్ధనుడు. మరి హుయాన్ సాంగ్ క్రీస్తు శకము 630 నుంచి 644. హుయాన్ సాంగ్ సుమారు క్రీస్తు శకము 630 కాలం నాటి చైనా యాత్రికుడు. భారతదేశానికి రావడంతో ఇతని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ మత అధికారిక రాత ప్రతులను సంపాదించడం, ఇక్కడ ప్రముఖ బౌద్ధ మత పవిత్ర స్థలాలను సందర్శించడం,
అదేవిధంగా ఇతడు భారతదేశంలో 14 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ కాలంలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ సందర్శించాడు. తర్వాత అతడు తనకు ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మన రాముడు కదా 14 సంవత్సరం వనవాసం చేసినట్టు ఈయన మన భారతదేశంలో 14 సంవత్సరాలు తిరగడం జరిగింది. తర్వాత అతడు తనకు లభించిన బౌద్ధ మతాధారాలను అన్నింటినీ తన దేశానికి తీసుకొని పోయాడు. అక్కడికి వెళ్ళగానే ఆ బౌద్ధ మత గ్రంథాలను చైనా భాషలోనికి తర్జుమా చేయడానికి నిమగ్నమైనాడు. అతడు తన వర్ణనలో ఆ కాలం నాటి భారతదేశం సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన విషయాలను స్పష్టంగా తెలియపరిచాడు. హుయాన్సాంగ్ కేవలం ఒక బౌద్ధ భిక్షువే కాక గొప్ప పండితుడు. భారతదేశంలో ఉన్న కాలంలో అతడు హర్ష సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అతని ప్రభావం చేతనే హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హుయాన్సాంగ్ హర్షుడు ప్రయాగ, కనౌజ్లలో నిర్వహించిన మహామోక్ష పరిషత్తులో కూడా పాల్గొన్నాడు. హుయాన్సాంగ్ హర్షుని సామ్రాజ్యాన్ని ఎంతో సుసంపన్నమైనదిగా అభివర్ణించాడు. వర్తకం ఉన్నత స్థితిలో ఉండేదని, ప్రజలు సంతోషంగా జీవించారని రాశాడు. హర్షుని రాజ్యంలో అద్భుతంగా నిర్వహించబడిన వర్తక శ్రేణుల గురించి, కళాకారులు, చేతివృత్తుల వారి గురించి హుయాన్సాంగ్ తన పుస్తకాలలో తరచూ పేర్కొన్నాడు. వారసత్వంగా వచ్చే 4 వర్ణాల వ్యవస్థ ఉండేదని, దాంతోపాటు అనేక కులాలు కూడా ఉండేవని, సతీ ఆచారం అమల్లో ఉండేదని, నేర చట్టాలు, శిక్షలు తీవ్రంగా ఉండేవని ఇతడు తన పరిశీలనలో భాగంగా సియుకి పుస్తకంలో రాశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం హర్షవర్ధనుని గురించి, పుష్యభూతి వంశాన్ని గురించి తెలుసుకున్నాం. మరి పుష్యభూతి వంశంలో మొదటివాడు పుష్యభూతి, తర్వాత ప్రభాకరవర్ధనుడు, ఆ తర్వాత అతని కుమారులైన రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, అంతేకాకుండా కుమార్తె రాజశ్రీ, ఆమె భర్త గృహవర్మ. ఈ విధంగా మనం ఈ స్టోరీ అంతా తెలుసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వాడు హర్షవర్ధనుని టైంలో వచ్చింది హుయాన్సాంగ్. విధంగా బాణభట్టుడు అనేవాడు హర్ష చరిత్ర కాదంబరి అనే కావ్యాలను, నాటకాలను, గ్రంథాలను రచించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు రీకాల్ చేసుకున్నట్టుగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఆర్ కోఆపరేటింగ్ మీ, హూ ఆర్ గైడింగ్ మీ అండ్ కామెంట్స్ రూపంలో మీకు కావాల్సిన సబ్జెక్టును నాకు ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని నా ఆశ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.